హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా తెలంగాణలో యాసంగి పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా డబ్బులు ఎప్పటివరకు వేస్తారు. సో ప్రభుత్వం సంక్రాంతికి ముందే వేస్తామని చెప్పి మళ్ళీ డిలే చేయడం జరిగిందనమాట. సో మనకి ఇప్పుడైతే కంప్లీట్గా ఫిబ్రవరి మొదటి వారంలో లేదా చివరి వారంలో వేస్తామంటూ కూడా ఒక లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. మరి ఎప్పటిదాకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడతాయి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఒక వీడియోని కామెంట్ చేసేయండి. అలాగే మీకు రైతు బంధుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కామెంట్స్ ఉన్నా, మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీటికి సంబంధించి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి మనకు తెలంగాణలో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మరికొంత కాలం అయితే నిరీక్షణ అయితే తప్పేది లేదనమాట. అంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూసేటటువంటి ఆశ అయితే మనమైతే ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే దీన్ని పొడిగించడం జరిగింది. రైతు భరోసా నిధులు జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి శాటిలైట్ సర్వే కారణంగా ఈ ఆలస్యం అయితే జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయలను చొప్పున జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాగు చేయని భూములకు ఈసారి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందంటూ కూడా చూసుకోవచ్చు. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మనకు దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. కంప్లీట్గా వర్షాకాలం పంట వేసి యాసంగిలో పంటను వేయని వాళ్ళకు బీడు భూములకు కంప్లీట్గా రైతు బంధు వేయొద్దని ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సాగు చేయని భూములకు ఈసారి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మనకు తెలంగాణలోని సాగు నీటిపారుదల ప్రాంతాల్లో యాసంగి పంటలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీపై స్పష్టత వస్తుంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మనకు మార్చి మొదటి వారానికి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కసరత్తులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని కంప్లీట్గా మనకైతే తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఫిబ్రవరి లేదా మార్చి చివరి వారం వరకు ఈ డబ్బులు వేసే అవకాశం ఉందని శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రతి ఒక్క రైతులకు ఈ డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మనకు శాటిలైట్ సర్వేతో పక్కాగా లబ్ధిదారులు గతంలో సాగులో లేని భూములకు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా నిధులు మంజూరు అయ్యాయనే ఉద్దేశంతో విమర్శలు వచ్చాయి. వీటిని అరికట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారి శాటిలైట్ సర్వే మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందన్నమాట. స్పేస్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఏ భూములలో పంటలు సాగులో ఉన్నాయో లెక్క తేల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్తాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అందుకే మనకైతే ఆలస్యం అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. శాటిలైట్ సర్వే ప్రకారం సాగులో ఉన్న భూముల ఫ్రెండ్స్, మనకు దీని ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి సాగులో ఉన్న భూమికి మాత్రమే డబ్బులు వేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్. మరి మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు 26 జనవరి నుంచి డబ్బులు వేస్తామని చెప్పారు, ఇంకా మనకు డబ్బులు అయితే రాలేదన్నమాట. ఇంకా ఎవరికైనా పడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైతు బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం అయితే రైతులను మోసం చేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.